కాల్ ఎక్కడ పడితే అక్కడ. Hey Vikram, I know it's not the right time to leave. ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఎక్కువైంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు మా పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, you're a good guy. వికీ నాన్న, నీ ఫేవరెట్ చికెన్ కర్రీ. ఏమైందిరా నానా, ఏంటి అలా ఉన్నావు? యూకే వెళ్తున్నప్పుడు పిల్లాడితో ఎలా ఉండగలను అనుకున్నాను. వాడు నా కొడుకు కాదు, ఆడు పుట్టాడని విషయం కూడా నాకు తెలీదు. 4 నెలలు వాడిని కలిసి పెంచాం. బాగా టార్చర్ చేశాడు మా. ఆడే నవ్విచ్చేవాడు, ఆడే ఆడిచ్చేవాడు. భలే ఉండేది మా. అసలు 4 నెలలు ఎలా గడిచినా కూడా తెలియలేదు. సడన్గా ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి వాడిని తీసుకెళ్ళిపోయారు. చాలా కష్టంగా ఉండింది, తట్టుకోలేకపోయాను. 4 రోజులు వాళ్ళు లేకపోతేనే నాకు లైఫ్ని కంప్లీట్లీ మిస్ అయిన ఫీలింగ్. అలాంటిది మీరు మమ్మల్ని 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి మేము లండన్ యూఎస్ వెళ్ళిపోతున్నాం అంటే మీ పేరెంట్స్ ఎలా ఉండగలుగుతున్నారు మా? నేను బాగా గుర్తొస్తానా? అసలు మర్చిపోతే కదరా, ఇంట్లో ఏ చోటు చూసినా నువ్వే గుర్తుకొస్తావు. ప్రతి చోటు. హాల్లోకి వెళ్తే నువ్వు చేసిన అల్లరి, కిచెన్లోకి వెళ్తే నీకు ఇష్టమైన కూర, అలా ప్రతిదీ. కిచెన్లో విండో గ్లాస్ పగిలిపోయి చూస్తే నువ్వు ఆడిన క్రికెట్ గుర్తుకొస్తుందిరా. ఆ బుల్లి సైకిల్ చూశాననుకో, నీ కాలికి తగిలిన దెబ్బ గుర్తుకొస్తుందిరా. ఇలా ప్రతిదీ చూస్తే నువ్వే గుర్తుకొస్తావురా. నీతో మాట్లాడాలని చాలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అమ్మా అని పిలిచినట్టు అనిపిస్తుందిరా. తిరిగి చూస్తే నువ్వు ఉండవు. ఎలాగైనా వీటితో మాట్లాడని కాల్ చేస్తానా? నువ్వు బిజీగా ఉంటావని ఫోన్ పెట్టేస్తాను. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ రా. మేం మిమ్మల్ని మాకు దూరంగా పంపించేది లైఫ్లో ఏదో చెయ్యలేకపోయామే, మిస్ అయ్యేమే అనే ఫీలింగ్ మీలో రాకూడదని. అలాని మేం మిమ్మల్ని మిస్ అవ్వమని కాదు, ఆబ్వియస్లీ చాలా మిస్ అవుతాం. ఎన్నోసార్లు నువ్వు పక్కనే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ చిన్నప్పుడు నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని నా చేతి మీద పడుకునేవాడివి. అవే లైఫ్లో ద మోస్ట్ పీస్ఫుల్ అండ్ లవ్లీ డేస్ ఏమో. ఏ టెన్షన్ ఉన్నా టక్కని పోయేది. పేరెంట్స్గా మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు మాకు కాల్ చేసి మా గురించి అడగాలని కాదు, మేం బాగున్నాం అని మీరు చెప్తే వినాలని. ఆ ఒక్క మాట మాకు స్లీపింగ్ పిల్లా పనిచేస్తుంది. కానీ ఆ స్లీపింగ్ పిల్ మాకు రోజు కావాలరా. విక్రమ్, మా బీపీలు షుగర్లు ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి తెలుసా? మీరు హ్యాపీగా ఉన్నప్పుడు. యువర్ హ్యాపీనెస్ ఈజ్ అవర్ హ్యాపీనెస్. నానా, సుభద్ర హ్యాపీగా ఉంటుందా? నువ్వు ఇక్కడ హ్యాపీగా లేవు కదరా. ఇంకో 3 గంటలో పెళ్లి మా. మరైతే ఇక్కడే కూర్చుని ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళు. అవును, ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ దూరం సార్ అది. అయితే రే, తనకి పెళ్ళయ్యేంత వరకే నీకు చెప్పే అవకాశం ఉంది. ఒప్పుకుంటుందో లేదో తన ఇష్టం, కానీ చెప్పకపోవడం నీ పొరపాటు అవుతుంది. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది. పెళ్లి కుమార్తెని తీసుకురండి. అన్నయ్య గారు, అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. అమ్మాయిని తీసుకొస్తున్నారమ్మా.
సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? పెళ్లికంటూ వెళ్తే ఖుషిని తీసుకునే మూసుకుందా. అయ్యో బాబాయ్ దొరికిపోయాం. ఎవరది? స్టాప్ దే. సార్ డోంట్ షూట్, హ్యాండ్స్ అప్. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? వాళ్ళొచ్చింది ఖుషి కోసమే. వాడెదురు చూస్తోంది కూడా మీకోసమే. సీత, ఏమండి, మన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాణ్ణి తీసుకొచ్చాం. తీసుకొచ్చి వాణ్ణి ఒంటరి వాణ్ణి చేశాం. మన దగ్గరున్న డబ్బు, వాడి మీద మనకున్న హక్కు, ఇవేవి వాణ్ణి ఆనందంగా ఉంచలేకపోయాయి. అప్పుడు దాని సంతోషాన్ని అర్థం చేసుకోక తప్పు చేశాం. ఇప్పుడు వీడి బాధని కూడా అర్థం చేసుకోకపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు తీసుకెళ్ళిపో బాబు, వీణ్ణి తీసుకెళ్ళిపో. సార్ 2 గంటల్లో అంత దూరం ఇంపాసిబుల్ సార్. లైట్లు సరిగ్గా వెళ్ళట్లేదు, కనీసం టపాకాయలైనా పేల్తాయారా? చూడండి సార్, గాల్లో లేచిపోతాయి. సార్ జుట్టుకేం పెడతారు సార్? తలతల మెరిసిపోతా ఉండదు. చెప్తాలేరా. పద. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్నా. ఖుషిని నేను చూసుకుంటాను. కార్తిక్ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. హెలికాప్టర్ వస్తుంది ఏంటండి? జుట్టు ఏంటి రాలా ఎగిరిపోయింది? జుట్టుకేదో పెట్టడం కాదురా, విగ్గే పెట్టాడు. ఇది ఎవడో హెలికాప్టర్ వేసుకొచ్చాడు. పరువాల ఎందుకు
తెలుసు అంకుల్. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతారో కూడా నాకు తెలుసు. మీకు మాట వస్తుందని మాట తప్పరని కూడా నాకు తెలుసు. మీరు మాట మీద నిలబడి అలసిపోయి నిలబడలేకపోతున్నారని కూడా నాకు తెలుసు అంకుల్. ఏం మాట్లాడుతున్నావు? మాట విలువ తెలుసుకుని మాట్లాడుతున్నాను. కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయనకెందుకు చెప్తున్నావు? మీ నాన్నతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను? మా నాన్న అక్కడున్నారు. అంకుల్, ఎవడరా బాబు? మీరు మాటకి ఎంత విలువ ఇస్తారో నాకు తెలుసు. ఇచ్చిన మాట కోసం అంతా విన్నారులే కానీ మీరు మేడం చెప్పండి సార్. నిన్ను చీరలో చూసిన ప్రతిసారి నీకు ఓ విషయం చెప్పాలనుకున్నా. ఆవిడ ఇప్పుడు కూడా చీరే కట్టుకుంది. ముందు మ్యాటర్ చెప్పండి. నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వెళ్ళావు? నేను ఎందుకు వెళ్ళానో నీకు బాగా తెలుసు. నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని పిలవండి. సుమిత్ర, నన్ను పెళ్లి చేసుకో. సుభద్ర, అంకిల్ ఆగండి. సరే, నీకో మాట ఇస్తా. పొద్దున్నే నీకన్నా ముందు లేస్తా. వాడికి బ్రేక్ఫాస్ట్, నీకు బ్లాక్ కాఫీ. అమ్మాయిలు కనిపిస్తే తలదించుకుని ఆఫీస్కి వెళ్తా. బార్ కనపడితే తల తిప్పుకుని ఇంటికి వస్తా. లైఫ్లో ఇంకెప్పుడు తాగను. ఖుషి గడిపే ప్రామిస్. ఖుషి, ఖుషి, ఖుషి ఎక్కడ? నువ్వు అటే వెళ్ళు. ఖుషి, ఖుషి 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 నాన్న, ఖుషి ఖుషి, ఖుషి! ఖుషి. ఖుషి, ఖుషి. ఆ